కలిసి మీ నామాన్ని స్తుతించడానికి, మీ మాటలను ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, కొద్ది మాటలు మీ గ్రంథంలో నుంచి పరిశీలించినట్లుగా విలువలను గ్రహించినట్లుగా సమయోచితంగా బోధించిన నాకు దయచేయండి. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, కొద్ది మాటలు ఈ రోజున దేవుని గ్రంథంలో నుంచి మనమంతా కూడా పరిశీలించి నేర్చుకుందాం. పిల్లరా, ఈ లోకానికి దేవుని మాటలు మరుగున ఉండటం వల్ల మనిషి జీవితంలో ఏది తెలుసుకోవాలో, ఏది నేర్చుకోవాలో, దేనిని సాధించాలో తెలియక ప్రతి మనిషి కూడా ఒక మోస పద్ధతిలో తన బ్రతుకును కొనసాగిస్తూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. నిజానికి ఏ మనిషి కూడా తాను ఎవరినో, ఎక్కడి నుంచి ఈ లోకానికి వచ్చానో, కొద్ది సంవత్సరాల తర్వాత ఈ లోకాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనే అనుమానాన్ని మనసులోనికి రానియకుండా ఎలా బ్రతుకుతూ ఉన్నారు మానవులందరూ అని అంటే, ఒక పరుగులో ఎందుకు పరిగెడుతున్నారో తెలియదు, ఎక్కడికి వెళుతున్నారో తెలియదు. కానీ అందరూ వెళ్ళిపోతున్నారు కనుక, అందరూ చేస్తున్నారు కనుక నేను కూడా అదే చేస్తాను అనే అభిప్రాయంతో వారిలా బ్రతకాలి, వీరిలా బ్రతకాలి, వాళ్ళు ఎలాగైతే సుఖపడుతున్నారో నేను కూడా అలాగే సుఖపడాలి అనే అభిప్రాయాలు కలిగి ఈ లోకాన్ని అనుభవించడమే జీవితం అనుకొని దీనిలో పాకులాడుతూ ఉన్నారు, పరుగులు తీస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని వల్ల. కానీ కన్ను మూసిన మరుక్షణం అసలైన వాస్తవమైన నిజం బయటపెడితే ఇక ఆ క్షణాన్ని చేయగలిగేదంటూ ఈ లోకంలో మనిషికి ఏమీ కనుక బ్రతికుండగానే మన బ్రతుకు కాలంలోనే ఈ విషయాల మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పటి వరకు ఉంటామో, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో మనకి తెలియదు. మరి ఏమీ తెలియకపోయినా కానీ అన్నీ నాకు తెలుసు, నా జీవితం నా ఇష్టం అనుకొని మనిషి ఎలా విర్రబీగుతూ ఉన్నాడో, ఎలాగ బ్రతుకుతూ ఉన్నాడో మనం చూస్తూ ఉంటే నిజంగా అవివేకంతో బ్రతుకుతున్నాడని చెప్పక తప్పదు. అజ్ఞానంలోనూ అవివేకంలోనూ బ్రతుకుతున్నాడు మనిషి. ఒకసారి ఆలోచించేయండి ప్రియమైన దేవుని వల్ల. ఇక మనుషుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయనంటే, చనిపోతే ఇక మనం చేయడానికి ఏమీ ఉండదు, బ్రతికుండగానే ఏదైనా మనం సాధించాలి కనుక బ్రతికుండగా ఇవి చేద్దాం అవి చేద్దాం అని ఎక్కడ లేని కార్యక్రమాలన్నీ రూపుదిద్దుకుంటున్నాడు, ప్రణాళిక వేసుకుంటున్నాడు. కానీ తన బ్రతుకు గురించిన పాఠాన్ని నేర్చుకోవడానికి మనిషి ఎంత మాత్రమూ ఆసక్తి చూపించలేకుండా ఉన్నాడు ప్రియమైన దేవుని వల్ల. దేవుడు 66 పుస్తకాలు మన చేతికి ఇచ్చింది ఎందుకు అని అంటే, ఇది మన బ్రతుకు పుస్తకం. మనం ఎక్కడి నుంచి వచ్చామో బైబిల్ మనకి చెబుతుంది, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతామో కూడా బైబిలే మనకి నేర్పిస్తుంది. మరి ఈ బైబిల్ని కలిగి ఉన్నవారు ఎంతవరకు తెలుసుకోగలిగారు ఈ విషయాలని అంటే, చిన్ననాటి నుండి బైబిల్ని పట్టుకున్న వారికి కూడా బైబిల్లో ఉన్న సంగతులు తెలియలేదు. ఇక బైబిల్ ఇంట్లో ఉండి ఎప్పుడు తెరిచి చదివే అలవాటు లేని వాళ్ళు కోట్ల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు కూడా ఏ సత్యాన్ని ఎరగకుండానే బ్రతుకుతూ ఉన్నారు. అంటే దేవుని తెలుసుకున్నామనే ఆలోచనలో, అభిప్రాయాలతో బ్రతుకుతున్నారు తప్ప అసలు తాను ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, దేనికోసం వేగిరపడాలో, దేని మీద మనసు పెట్టాలో, దేనిని సాధించి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలో అనే దాని మీద
సరైన అభిప్రాయము, లక్ష్యము, గురి లేకుండా మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. పిల్లరా, బైబిల్లో మనకు ఒక మహాభక్తుడు కనపడతాడు. ఆయన పేరుకు ముందే దేవుడే ఏమని ప్రస్తావించాడనంటే జ్ఞాని అని అన్నాడు. జ్ఞాని అయిన సొలొమోను. ఆయన విస్తారమైన అనుభవాన్ని ఈ బ్రతుకు మీద, ఈ లోకంలో మనుషుల బ్రతుకుల మీద, వారి జీవన విధానం మీద ఎన్నో ప్రణాళికలు లేదా పరిశోధనలు చేసి ప్రతి సత్యాన్ని చాలా చక్కగా కనుగొని జీవిత సారాన్నంతటిని అనుభవపూర్వకంగా మాట్లాడాడు, బోధించాడు ప్రియమైన దేవుని వల్ల. ఇక ఆయన మాటల్లో మనకి ఎక్కువగా ఏం కనపడతా ఉంటుందని అంటే వైరాగ్యం కనపడతా ఉంటుంది. ఎలా అనంటే, ఏంటి ఈ జీవితం, నీడవలే మనుషులు తమ బ్రతుకు కాలం అంతా కూడా ఈ భూమి మీద బ్రతికి చనిపోయిన తర్వాత ఏమైపోతున్నారు, చావు తర్వాత ఏం సంభవిస్తుంది అనే సంగతి చెప్పేవారు లేక, తెలుసుకోవటానికి అవకాశం లేక, దాని గురించి చాలా ఆసక్తి కలిగి, తీరని ఆవేదనతో అన్నీ కలిగి ఉండి, సమస్తాన్ని కలిగి ఉండి కూడా వాటిని అనుభవించటానికి మనసు లేకుండా చావు తర్వాత జీవితం గురించి భూమి మీదే చింతపడుతూ మాట్లాడుతున్న సందర్భాలు మనకు కనపడతాయి ప్రియమైన దేవుని వల్ల. అంటే ఆ కాలానికి జ్ఞానిగా సమస్త విషయాల మీద పట్టును దేవుడు ఆయనకి ఇచ్చినా కూడా మరణం తర్వాత జీవితం గురించిన అవగాహన ఆయనకి సహితం లేదు. ఎందుకనంటే ఆ విషయాలు ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చిన తర్వాతే బయలుపరిచారు. ఇక ఆయన భూమి మీద బ్రతికున్న కాలంలో ఏమని చెబుతూ ఉన్నాడో ఒకసారి ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూడగలిగితే, బ్రతికి ఉండు వారితో కలిసి మెలిసి ఉన్న వారికి ఆశ కలదు. ప్రియమైన దేవుని వారలారా, కుటుంబాలుగా, స్నేహితులుగా, బంధువులుగా ఎంతోమందితో సంబంధం కలిగి తెల్లవారి లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునే వరకు ఎందరితోనూ కలిసి మెలిసి మాట్లాడుతూ, తిరుగుతూ, సహజీవనం చేస్తూ, వాళ్ళందరితో ఎన్నో పనులు పెట్టుకొని మనిషి బిజీగా బ్రతుకుతున్నాడు లోకంలో. కాదంటారా చెప్పండి? ఫోన్లో వందల మంది ఫోన్ నెంబర్లు ఉంటాయి. లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఎక్కడ లేని పనులన్నీ కూడా మనం పెట్టుకుని మనుషులతో వాళ్ళ మీద ఎన్నో హోప్స్, ఆశలు పెట్టుకుంటాం మనం. ఆలోచించండి ఒకసారి. ఒక భర్త మీద భార్య ఆశ పెట్టుకుంటుంది, తల్లిదండ్రుల మీద పిల్లలు ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే పిల్లలు ఎదిగిన తర్వాత తమ చేతికి వస్తారని తల్లిదండ్రులు పిల్లల మీద ఆశ పెట్టుకుంటారు. అలాగే కుటుంబాలుగా ఎందరో తమకు సహాయం చేస్తారని, ఆదరిస్తారని, ఇలా రకరకాలైన అవసరతల నిమిత్తము లోకంలో ఉన్న మనుషులందరితోనూ సంబంధాలు కలిగి వారి మీదే ఆశలు పెట్టుకొని మనుషులంతా కూడా తమ ఆశలను, కోరికలను తీర్చుకోవటం కోసం భూమి మీద బ్రతుకుతూ ఉన్నారు. ఆలోచించండి ఒకసారి. అయితే ఒక సత్యాన్ని జ్ఞాని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, బ్రతికి ఉండు వారు వారితో, బ్రతికున్నవారు అని అంటే బ్రతికున్న వారికి వ్యతిరేక పదం ఏంటి? చనిపోయినవారు. అంటే ఈయన మాటల్లో మనకేం కనపడతా ఉందనంటే చావు, అలాగే పుట్టుక, బ్రతికుండటం, చనిపోవటం. ఆలోచించండి ఒకసారి. ఈ భూమి మీద మనిషి ఆలోచనలు నేటికి ఇలాగే కనపడతా ఉన్నాయి. ఎలా కనపడతా ఉన్నాయి అని అంటే, చావు తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకుంటే మీకు పరలోకం ఉంది, మీకు స్వర్గం ఉంది, నిత్య జీవాన్ని దేవుడిస్తాడు, కనుక ఈ భూమి మీద మీ బ్రతుకుని దేవునికి ఇవ్వండి అని అంటే, చచ్చిపోయాక ఎవరు చూశారండి? ముందు ఈ జీవితం ఇంపార్టెంట్, దీన్ని నేను చాలా జాగ్రత్తగా నా బ్రతుకును నేను అనుభవించాలి అనుకుని మనిషి మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని వల్ల. ఆలోచించండి ఒకసారి. అంటే కోట్ల కొలదిగా భూమి మీద బ్రతికున్న మనుషులందరి హృదయాలలో ఉన్న ఆశలు ఏంటంటే, బ్రతికుంటేనే ప్రయోజనం, బ్రతికుంటేనే ఏదైనా అవుతుంది, బ్రతికున్న వారితోనే ఏ పనైనా
జరుగుతుంది. అంటే భూమి మీద బ్రతికుండటమే శ్రేష్టమైన పని, చావు అనేది దురదృష్టకరమైన పని. అంతే కదండి. బ్రతికి ఉండు వారు, చదవండి, వారితో కలిసి మెలిసి ఉన్నవారికి ఆశ ఉంది. ఆ వ్యక్తి మీద ఆశ ఉంటుంది, ఆ వ్యక్తితో పనులు ఉంటాయి, ఆ వ్యక్తితో ఎన్నో రకాలైన కార్యక్రమాలతో సంబంధం కలిగి ఉంటాడు. ఆలోచించండి ఒకసారి, ఆశలు కలిగి ఉంటాడు. అదే ఆ వ్యక్తి చనిపోయాడు అన్న వార్త తెలిసిందనుకోండి, ఏమంటారు చెప్పండి? అయ్యో నా ఆశలన్నీ ఆయన మీదే పెట్టుకున్నానండి. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా వార్తల్లో, తల్లిదండ్రులు ఈ దేశంలో ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి తమ బిడ్డల్ని అమెరికాను, ఆస్ట్రేలియాను, కెనడాను పంపించి అక్కడ మంచి చదువు నేర్పించి వాళ్ళు అక్కడ ఉద్యోగం చేస్తే సంపాదించే ఆ ధనంతో ఇక్కడ కూడబెట్టుకోవచ్చు, అక్కడికి వెళ్ళిపోవచ్చు అవసరమైతే అనుకుని తమ భవిష్యత్ కాల జీవితాన్ని అంతటినీ కూడా ఆ బిడ్డ భవిష్యత్తు మీద ఆధారపడిపోయి ఇక్కడ ఉన్నదంతా ఊడ్చేసి ఆ బిడ్డకి ఇవ్వటాన్ని మనం చూస్తాం. అయితే ఆ బిడ్డ శవమై ఈ దేశానికి వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరే చెప్పే మాటలేంటి అని అంటే, మా ఆశలన్నీ కూడా ఏమైపోయాయి? కూలిపోయాయి. ఎందుకనంటే బిడ్డ బ్రతికిలేడు, చనిపోయాడు గనక. అంటే ఏ ఆశ నెరవేరాలన్నా, ఏ ఆశ తీరాలన్నా ఎవరితో సాధ్యమైతే అంటే భూమి మీద బ్రతికుంటేనే సాధ్యం. బ్రతికున్న వారితోనే ఏ పనైనా జరిగింది. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? అదే చెప్తున్నాడు ఇక్కడ, బ్రతికి ఉన్న వారితో కలిసి మెలిసి ఉన్నవారికి ఆశ కలదు, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా అని అంటున్నాడండి. ఏమంటున్నాడండి? చచ్చిన సింహం, చచ్చిన సింహం. సింహం గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉందా అని అంటే మృగరాజు అంటారు దాన్ని. అవును కదండి. అడవిలో ఉన్న ఎన్నో జంతువులకు, క్రూర మృగాలకు ఎంతటి ఆకారం కలిగినవైనా సరే వాటన్నిటికీ రాజుగా, మరి తన సామర్థ్యాన్ని బట్టి, తన యొక్క ధైర్యాన్ని బట్టి, తనకున్న బలాన్ని బట్టి, అతిశయాన్ని బట్టి అది బ్రతుకుతూ ఉండటాన్ని మనం చూస్తాం ప్రియమైన దేవుని వల్ల. ఇక మనుషుల్లో కూడా గొప్పవారు ఈయన అని చెప్పడం కొరకు మనుషులు దేన్ని జ్ఞాపకం చేస్తారని అంటే సింహాన్ని జ్ఞాపకం చేసి మాట్లాడుతూ ఉంటారు. ఆయన సింహం అండి, సింహం లాంటివాడండి, ఆయన వెనక్కి తగ్గడండి, ధైర్యవంతుడండి అని ఆ సింహంతో పోల్చుకొని మనుషులు మాట్లాడుతూ ఉన్నారని అంటే దానికి ఉన్న అతిశయము అంత గొప్పది ప్రియమైన దేవుని వల్ల. ఆలోచించండి ఒకసారి. అంటే అడవి అంతటినీ కూడా తన బలాన్ని బట్టి, తనకున్న స్వరాన్ని బట్టి, తనకున్న గర్జనను బట్టి గడగడలాడించే అంత గొప్ప సామర్థ్యం కలిగిన జంతువైనా కానీ అది బ్రతికుంటేనే ఎవరైనా దానికి లోబడతారు, అది చనిపోతే దానికి లక్ష్యమే. అక్కడ సింహం చచ్చిపోయిందటండి, అటు వెళ్ళమాకండి అని ఎవరైనా అంటారా? చచ్చిపోతే వెళ్ళటానికి ఏంటి? మనిషి చచ్చిపోయాడంటే వెళ్ళమాకంటే మాత్రం బ్రేక్ పడిపోతుంది. అవును కదండి. సింహం చచ్చిపోయిందంటే భయం లేదు, మనిషి చచ్చిపోయాడు అటు వెళ్ళొద్దండి అంటే భయం. ఎందుకు? చచ్చిపోయినవాడు దెయ్యం అయిపోయి అక్కడే తిరుగుతూ ఉంటాడని మన కథల్లోనూ, సినిమాల్లోనూ, సీరియల్లోనూ బాగా చూపించేశారు కనుక. అదవుతుందా ప్రియమైన దేవుని వారలారా? ఇక్కడ చచ్చిన సింహము కంటే బ్రతికున్న కుక్క అంటే అర్థం ఏంటి? నీకెంత పలుకుబడి ఉన్నా, నీకెంత ధైర్యం ఉన్నా, బలం ఉన్నా, అతిశయం ఉన్నా, అవన్నీ కూడా బ్రతికున్నంత వరకే ఎవరైనా నీకు విధేయులు అవుతారు, లోబడతారు తప్ప చచ్చిపోయాక నీకు భయపడేవాళ్ళు అంటూ ఎవరో ఉండరు. ఆలోచించండి ఒకసారి. ఇక ఆ సింహం గురించి కొన్ని వచనాలు బైబిల్లో వ్రాయబడి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 29వ వచనం 30వ వచనం చదువుకుందాం. చూడండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 29, 30 వచనాలు. డంబముగా నడుచునవి ఎన్నున్నాయటండి? 3 ఉన్నాయటండి. ఏంటి అవి? డంబముగా నడుస్తాయట. డంబముగా అంటే దాని నడకలోని రాజసం ఉంటుంది, దాని అడుగులోని టీవీ ఉంటుంది,
ఇక అది మనకులాగా కుంగిపోయి వంగిపోయి నమస్కారం సార్, వందనాలు సార్, అవును కదండి, లేని యొక్క ఏమంటారు దాన్ని, విధేయతని, వినయాన్ని తీసుకొచ్చి చూపిస్తూ ఉంటాం కదండి మనం. అవసరం లేకపోయినా వంగి వంగి దండాలు పెట్టడం, అలాంటి లక్షణం సింహానికి ఉండదు. ఎలా ఉంటుంది అది? ఎప్పుడు టీవీగా ఉంటుంది, చాలా డంబముగా ఉంటుంది, అది అతిశయంతో ఉంటుంది. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? మళ్ళా చదువుతాం. డంబముగా నడిచినవి 3 కలవు, టీవీతో నడిచినవి 4 కలవు. అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై. దీని లక్షణాలు ఏంటండి? ఎల్ల మృగములన్నిటిలో కూడా దీనికి ఏముందనంటే పరాక్రమము, పోరాట పటిమ. అది వేటాడే విధానం వేరు, దాని అరుపుకు, దాని గర్జనకు ఒక ప్రత్యేకత ఉంది. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? దానికి దేవుడిచ్చిన బలం చాలా గొప్పదది. ఈ ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల జీవరాశులన్నింటిలోనూ, మృగములన్నింటిలోనూ అదే ఒక రాజుగా చలామణి అవుతుందని అంటే దానికి ఉన్న ప్రత్యేకత వేరు. ఆలోచించండి ఒకసారి. దేశాధినేతలు కూడా, మనుషుల్లో గనులైన వారు కూడా తమ పేరు ముందు ఏది పెట్టుకోవడానికి ఇష్టపడతారని అంటే సింహం. సింహం సింహం లాంటోడు, సింహం ఆయన. ఇక యేసుక్రీస్తుని గురించి కూడా మనం బైబిల్లో చదువుతూ ఉంటే ఆయన గురించి కూడా ఏమని రాయబడింది? యోధా గోత్రపు సింహం. అంటే టీవీలోను, డంబములోను, అతిశయంలోను, బలంలోను దానికి మించినదంటూ ఏది లేదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. టీవీతో నడిచినవి 4 కలవు. అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై, ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహం. అంటే అది భయపడటం అనేది దాని జీవితంలో ఉండదన్నమాట. ఎవరికి భయపడదట? వెను తిరగనే తిరగదట. ఆలోచించండి ఒకసారి ప్రియమైన దేవుని వల్ల. దేనిని లక్ష్య పెట్టదు, దేనికి వెనకడుగు వేయదు, వెను తిరగదు. గర్వంగా, డంబముతో, అతిశయంతో ఒక ప్రత్యేకమైన స్వభావం కలిగి సింహం కనపడుతూ ఉంటుంది. అలాంటి టీవీ, అలాంటి డంబము, అలాంటి అతిశయం ఉన్నప్పుడు అలాంటి క్యారెక్టర్ కలిగిన మనుషులు ఎలా ఉంటారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇది సింహం గురించి మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే దానిలో ఉన్న స్వభావ లక్షణాలు మనుషుల్లో కూడా ఉన్నాయి కనుక ఈ మనుషులను ఉద్దేశించి దేవుడు దానిని పోల్చి చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి ఒకసారి. మనుషుల్లో కూడా ఎలాంటి వారు ఉన్నారంటారు చెప్పండి? డంబము కలిగి, ఈ లోకంలో అతిపెద్ద హోదాలు, పదవులు, అధికారాలు, నాయకత్వ లక్షణాలు, ఇలా ఎన్నింటిలోనూ ఉన్నతమైన స్థానాలను అధిరోహించిన వారుగా ఈ లోకాన్ని వాళ్ళు జీవిస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, వాళ్ళకి రాజులంటే భయం ఉండదు, అధిపతులంటే భయం ఉండదు, దేశాధినేతలంటే భయం ఉండదు. వాళ్ళను కూడా కంట్రోల్ చేయగలిగినంత గొప్ప టీవీ డంబం వాళ్ళు కలిగి ఉంటారు. ఎంత డంబం ఉన్నా, ఎంత అతిశయం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత అంగబలం ఉన్నా కానీ నీవు ప్రాణంతో ఉన్నంత వరకే నీకు విలువ. అందుకే లోకంలో ఉన్న జీవరాశులన్నింటికీ మరి రాజుగా చలామణి అయ్యే ఒక సింహంతో పోల్చి దేవుడు చెప్తూ ఉన్నాడు. దాని టీవీ ఏ జంతువుకి రాదు. అవును కదండి? సింహం నడుస్తుంటే ఎలా ఉంటుంది, ఏనుగు నడుస్తుంటే ఎలా ఉంటుంది, సింహం నడుస్తుంటే ఎలా ఉంటుంది, పులి నడుస్తుంటే ఎలా ఉంటుంది, సింహం ఎలా ఉంటుంది, ఎలుగుబంటి ఎలా ఉంటుంది. దేనితోనూ మనం పోల్చలేము. ఎందుకంటే దాని టీవీ వేరు, దాని రాజసమే వేరు. దేవుడు దాన్ని డిజైన్ చేసిన విధానమే ప్రత్యేకం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచించండి ఒకసారి. మనుషులు దానిలాగా, దాని స్వభావ లక్షణాలు కలిగి ఈ భూమి మీద అధికారంతోనూ అతిశయంతోనూ బ్రతుకుతున్న వారు చాలామంది కనపడుతూ ఉంటారు కదా. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటనంటే ఈ భూమి మీద బ్రతికున్న వారికే నువ్వేదైనా చేయగలవు. ఈ ప్రపంచాన్ని అంతటినీ ఆపరేట్ చేయగలిగినంత శక్తి ఉందనుకోండి. ప్రపంచ అగ్రదేశాధినేత ఎవరు? ట్రంప్. అవును కదా? ఇప్పుడు ట్రంప్ ఇక్కడ అధికారంలో ఉండి చనిపోయాడు అనుకోండి. చనిపోయిన తర్వాత ఈ అధికారము తనతో పాటు ఏమైనా వెళ్ళిపోతుందా? ఈ అధికారం వలన చావు తర్వాత ఆయనకి ఏమైనా ప్రయోజనం ఉందా?
ఇక్కడున్న మంది, మార్బలము, ధనము, ఐశ్వర్యం వీటన్నింటి వలన చావు తర్వాత అతనికి ఏమైనా లాభం ఉందా అని అంటే జీరో లాభము, ఏ విధమైన ప్రయోజనమే లేదు. ఆలోచించండి ఒకసారి. మరి ఈ సంగతి ఎవరికి తెలిసిందంటారు చెప్పండి? ఈ సంగతి తెలుసుకోవాల్సిన అవసరం లేదంటారా? బ్రతికుండగానే చాలా ఉంది ప్రియమైన దేవుని వల్లరా. అది తెలుసుకోలేకపోవటం చేతే మన బ్రతుకు కాలం అంతా వ్యర్థంగా బ్రతుకుతూ ఉన్నాం ఈ లోకంలో. మనం చేసేవన్నీ వ్యర్థమైన పనులే. మనం తిరిగే ప్రయాణాలు వ్యర్థము, మనం చేసే పనిపాట్లు వ్యర్థము. ఈ భూమి మీద మనం పడే ప్రయాస అంతటి వలన కూడా 0% లాభం అనే సంగతి మనిషి ముందుగానే గ్రహిస్తే తన ఆయుష్కాలాన్ని దేవునికి మహిమకరంగా, తనకు ప్రయోజనకరంగా ఉండేటట్లుగా జీవించగలడు. కానీ ఎవరు చెప్పేవారు ఉన్నారంటారు చెప్పండి? ఈ రోజున మనం చదివే చదువు ఒకటి, చేసే ఉద్యోగం ఇంకోటి. అంటే ఈ చదువుతో సంబంధం లేకుండా ఉద్యోగం చేస్తాడు, అవును కదా? ఆ ఉద్యోగం వచ్చింది కదా అని మళ్ళీ ఇంకొంచెం ఎక్స్ట్రా లగేజ్ పెళ్ళి. ఆ ఇద్దరికి పెళ్ళి అయింది కనుక ఇక తర్వాత కార్యక్రమాలు ఏంటి? పిల్లలు. ఆ పిల్లల్ని ఎలాగోలా పెంచాలి అంటే ఒక ప్రణాళిక, ఒక లక్ష్యము, తన ఆశ, ఇవన్నీ ముందు నుంచి అనుకున్నట్టుగా సాగుతూ ఉందనంటే లేదు. అనుకున్నవి ఏవి నెరవేరకుండా, ఏది జరగకుండా బ్రతుకు కాలం అంతా కష్టాల్లోనూ, ఇబ్బందుల్లోనూ, శ్రమలోనూ పడిపోయి కన్ను మూసే వరకు కూడా ఈ శరీర సంబంధమైన, కుటుంబ సంబంధమైన, జీవన సంబంధమైన సమస్యల వలయంలోనే చిక్కుకొని ఏడుస్తూ బ్రతుకును కొనసాగించి ఒక రోజున కన్ను మూసాక అసలు ఎక్కడి నుంచి వచ్చావో, ఎందుకు వచ్చావో, ఎక్కడికి వెళ్ళాలో ఈ విషయాలన్నీ కన్ను మూసాక తెలిస్తే ఏం లాభం ఉందంటే చెప్పండి ప్రియమైన దేవుని వల్ల. మరి ఎక్కడ తెలుసుకోవాలి? బ్రతికుండగా, అది కూడా నీ బాల్యము నుండే ఈ సంగతులన్నీ నీకు తెలియాలి. నీ బాల్య దినములు ఎందు ఈ సంగతులు నీకు అర్థమైతే నీ యవ్వన ప్రాయాన్ని దేవుని కొరకు వాడతావు. నీ నడిప్రాయంలో దేవుని కోసం బలమైన కార్యక్రమాలు చేస్తావు. వృద్ధాప్యంలో దేవుని సన్నిధిలో నెమ్మది తీసుకుని నిత్యలోకంలోనికి చేరిపోతావు. ఆలోచించండి. ఒకనాడున్న తరానికి ఈ సంగతులు మరుగుగా ఉన్నాయి, వారికి అర్థం కాలేదు. అర్థం కాకుండా వాళ్ళు ఏం మాట్లాడుకుంటా ఉన్నారని అంటే భూమి మీద బ్రతికుంటే క్షేమం అనే విషయాన్ని ఆలోచన చేసి చెప్తూ ఉన్నారు. అంతే కదండి? చచ్చిపోయిన సింహం కంటే బ్రతికున్న కుక్క మేలని అంటున్నాడు. కారణం ఏంటంటే చావు తర్వాత ఏం జరుగుతుందో ఆయనకి కారణము తెలియదు కనుక. మరణం తర్వాత ఇంకేముంది? అంతా అయిపోయింది. చావుతో ఈ జీవితం ముగించబడింది. చావు తర్వాత ఇంకేమీ లాభం లేదు. ఏదైనా లాభం ఉందనంటే ఇదిగో బ్రతికుండంగా నీకున్న కష్టంతో, నీకున్న ప్రయాసతోటి నువ్వు సంపాదించిన ధనాన్ని 3 పూటలా చక్కగా తిని నీ దేహాన్ని సుఖపెట్టుకుంటూ దీన్ని సంతోషంగా బ్రతకటమే మానవ కోటి అంతటికి ఇదే దేవుడిచ్చిన దీవెన అని చెప్తా ఉన్నాడు. కారణం ఏంటంటే చావు తర్వాత ఏ మేలు లేదని అనుకుంటున్నాడు కనుక. అందుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథంలో మనం చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. చూడండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే ఏది మేలటండి? మరణ దినమే మేలు. దేనికంటే? జన్మదినము కంటే. ఎందుకు మేలు అంటున్నాడు? ఎందుకు మేలు అంటున్నాడు? ఆలోచించండి ఒకసారి. తర్వాత మాటలో చదువుతాం. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ఏడుస్తున్న వారి ఇంటికి పోవటం మేలు. ఎందుకనంటే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మనకు ఒక బోధ జరుగుతుంది. ఏంటా బోధ అని అంటే మరణము అందరికీ వచ్చును. ఏమండి? చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్తే కానీ మనకు తెలియదా? ఆలోచించండి ఒకసారి. అసలు నిజానికి చచ్చిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్తే మనకేమన్నా తెలిసిపోతుందా? నేను కూడా ఒక రోజున చచ్చిపోవాలి కదా అని ఎవరైనా అనుకుంటున్నారండి? అనుకుంటారా ఎవరైనా? చచ్చినా అనుకోరు. ఎందుకు? అది నాకు వద్దు, నాకు రాకూడదు, నాకు అసలు నచ్చని పదమే చావు. ఆయన ఎవరో ఇంగ్లీష్లో నాకు నచ్చని పదం అని అన్నాడు కదా. మనకి ఇంగ్లీష్ అయినా, తెలుగు అయినా, ఏ భాష అయినా అస్సలు నచ్చని పదం ఏంటంటే చావు. అది నాకు వద్దే వద్దు, నా నోటితో కూడా నేను అనను. అంత మాత్రాన అది రాకుండా ఉంటుందా? ఏ రూపంలో వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఎలా నిన్ను తీసుకుని వెళ్ళిపోతుందో నీ బ్రతుకు కాలంలో నీకు తెలియదు. కనుక తెలియదు కనుక
దాని గురించి సంపూర్ణంగా నువ్వు తెలుసుకోగలిగితే ఎప్పుడు సిద్ధంగా ఉండగలుగుతావు దాని కొరకు. ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి ఒకసారి. ప్రసంగి గారు అంటున్నారు కదా, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు అంటున్నాడు. ఎవరికి మేలు? చచ్చిపోయిన ఆయనక మనక? మనకి మేలు. వెళ్ళిన మనకి మేలు. ఎందుకు? వెళ్ళిన నీవు నీ మనసులో మరణం గురించి జ్ఞాపకం చేసుకుంటావని. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? మన మనసులో మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటామని. ఎందుకు? మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతుంది? ఏదో ఒక రోజున నువ్వు కూడా వెళ్ళాలి. ఆ చావు ఎలా ఉంటుంది, దాని తర్వాత నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నా ప్రయాణం ఎటు సాగిపోతుంది, నేను ఏమైపోతాను, నేను ఉంటానా ఉండనా, ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం లేదంటారా చెప్పండి? ఇవేది పని లేదు, దాని గురించి నువ్వు పట్టించుకోవద్దని లోకం ఒక భ్రమలో నింపివేసింది మనుషులందరినీ. ప్రియమైన దేవుని వాళ్ళారా, తెలిసినట్టుగా ఏమని చెప్తారంటే, చచ్చిపోయాక ఏముందిరా, కోరిక తీరకపోతే దోమగాను, ఏగగాను, బర్రెగాను, గాడిదగాను ఎలాగోలా పుట్టేస్తావు నువ్వు. ఆలోచించండి ఒకసారి. ఈ భూమి మీద బ్రతుకు కాలంలో చేసిన కర్మలను బట్టి చచ్చాక దేవుడు మరలా నీకు ఒక జీవితం ఎలా ఇస్తాడంటే, ఇలా జంతువులు గాను పక్షులు గాను అలా ఇస్తాడట. కాబట్టి ఏ జంతువు అయినా మన ఇంటికి వచ్చి గత జన్మలో నేను మీ తాలూకా, మీ కుటుంబం, మీ వంశం అని ఎప్పుడైనా చెప్పిందా మనకి? పోనీ ఏమైనా మనల్ని ఇబ్బంది పెట్టి, లేదంటే మనం ఫలానా నష్టపరిచయం వాళ్ళని అనేసి మన మీద తిరుగుబాటు చేయడం లాంటిది ఏమైనా జరిగిందా? ఆలోచించండి ఒకసారి. ఇవేవి ఆలోచించకుండా మనిషి తన బ్రతుకు కాలాన్ని ఎలా వెళ్ళగక్కుతూ ఉన్నాడంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ చిన్న జీవితకాలంలో ఏదో ఒక రకంగా సుఖపడాలి, సంతోషంగా బ్రతకాలి, ఆ తర్వాత చచ్చిపోవాలి. చచ్చిపోయాక ఏమైపోతే మనకెందుకు? ఆలోచించండి ఒకసారి. అందుకే ఎలాంటి ప్రణాళికలు తన బ్రతుకున్నప్పుడు ఏం మాట్లాడుకుంటా ఉన్నాడనంటే, అది ఎంత పెద్ద సింహమైనా చచ్చిపోయాక దాంతో మనకు పని లేదు, దానికంటే ఏది మేలట? బ్రతికున్న కుక్కే మేలట. ఏంటి, సింహము కుక్క ఒకటేనా? ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే అది బ్రతికుంది కనుక అది మేలు, అది చచ్చిపోయింది కనుక దాంతో మనకి కీడు. మేలు కాదు, కీడు. అంతే కదండి. ఎవరైనా చచ్చిపోతే ఏమంటారు? మా ఇంట్లో కీడండి, ఆ తాతయ్య గారు చచ్చిపోయారండి, కానీ ఈ సంవత్సరం అంతా మేము పెళ్లి చేయమండి, మా పిల్లలకి ఏ కార్యక్రమము చేయము, ఏ ఫంక్షను చేయం, ఎందుకంటే మాకు కీడు. ఏంటా కీడు? ఆయన వెళ్ళాల్సిన దారికి ఆయన వెళ్ళిపోయాడు. దేవుడు ఏం చెప్పాడు? చనిపోయిన వారిని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోచున్న వారి కొరకు బహురోదనము. అంటే నెక్స్ట్ వెళ్ళవలసిన నీవు కనుక వెళ్ళటానికి ముందే సిద్ధపడగలుగుతున్నావా నువ్వు? అంటే మనం నిరంతరం మనం అలర్ట్గా ఉండవలసిన విషయం ఏది అని అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏ రూపంలో ఏ రోజున ఈ లోకాన్ని మనం విడవాలో తెలియదు గనక మరణించే సమయానికి మనం దేవుడున్న లోకానికి, నెమ్మది పొందే చోటికి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉండటం చాలా అవసరం. మరి క్రైస్తవులంతా ఈ సిద్ధపాటులో ఉన్నారంటారా? అమ్మ ఉన్నారా? ఈ సిద్ధపాటులో ఉన్నారు క్రైస్తవులంతా? మరి ఎలా ఉన్నారు? రెండవ రాకడలో ప్రభు పెండ్లి కుమారుడిగా వస్తాడట కదా. వధువు సంఘం ఎవరు? వధువు. మరి వధువుగా ఉన్న సంఘం ఆయన ఎదుర్కోవటం కోసం దీపాలతో సిద్ధంగా ఉన్నారా? ఆల్రెడీ దీపాల్లో నూనె అంతా అయిపోయి ఎండిపోయి ఉన్నాయి. అవి ఉందా నూనె? దీపాలు ఉన్నాయి అసలు లేవు. ఆ దీపాలన్నీ ఇంట్లో వాడేసాం, చదువు కోసము, పిల్లల కోసము, ఆ పని కోసం, ఈ పని కోసం మొత్తం అంతా ఆవిరైపోయింది ఆ నూనె అంతా కూడా. మరి ఆయన వస్తే నీ దగ్గర ఏం లేదు, భక్తి లేదు. ఆయన వచ్చినా ఇలాగే వస్తాం మనం. ఎలాగా? ఈరోజు వచ్చాం కదండి. ఎన్నింటికి వచ్చాం? నేనంటే అక్కడి నుంచే వచ్చాను. పాపం మీరు బస్సు దొరకనట్టుగా, దూరం అయిపోయినట్టుగా, ఆలస్యంగా. అంటే ఉదాహరణ చెప్తున్నాను. మీరు వచ్చింది ఏ టైం అయినా మీరు వింటున్నారు కనుక మిమ్మల్ని విమర్శించడానికి కాదు, కానీ మనకున్న ఆసక్తి దేవుని పట్ల ఎలాంటిదో అనేది మనల్ని మనం పరీక్షించుకోవటం కోసం నేను ఉదాహరణగా చెప్తా ఉన్నాను. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు కూడా ఇలాగే వస్తామనుకోండి అని అంటారా?
ఎంతసేపు ఉంటారంట ప్రభు? రెప్పపాటులో మార్పు చెందాలట. రెప్ప ఎంతసేపు మారుతుంది? రెప్పపాటు అంటే ఎంతసేపు ఉంటుంది? 1 గంట ఉంటుందా? రెప్ప ఎంతసేపు? ఇలా అనేది కూడా తెలియదు మనకి. అంటే ఇలా కన్నుమూసి ఇలా తెరిచేలోపు అంత అయిపోద్దటండి. అది ప్రభు రాకడ. ఇంకా ఆయన ఎలా వస్తా అన్నాడంటే నీకు ముందు చెప్పి వస్తా అని అనలేదు. ఆయన ఎప్పుడు వస్తాడో ఆయనకు కూడా తెలియదట. ఎవరికి తెలుసు? తండ్రికి తప్ప కుమారునికి కూడా ఏమీ తెలియదు. ఏ గడియలో ఆయన రావాలో పంపాలని దేవుడు అనుకుంటున్నాడో ఆ క్షణంలో ఆయన బయలుదేరిన మరుక్షణం ఇదంతా జరిగిపోతుంది. ఎంత సెకనులో జరిగిపోయే ఈ మహాకార్యక్రమము, అది సెకను మన ప్రాణం పోవటానికి ఎంతసేపు పట్టింది? ఇది అంతే కదండి. రఘు గారు వాళ్ళ అమ్మగారి గురించి చెప్పారు కదా, ఆవిడ ఏదో పని చేస్తూనే ఉందట, బాగా తిరుగుతూనే ఉందట, ఏదో పని చేస్తూ చేస్తూ అలా పడిపోయింది. అంటే ఎంతసేపు? ఊపిరి ఆగిపోవటానికి ఎంతసేపు? క్షణం. అంటే ఇదైనా ప్రభు రాకడైన రెండు ఒకటే. వాళ్ళు ప్రభు రాకడ ఆలస్యం అయితే రాకడ రావట్లేదు కదండి అని నువ్వు అనుకోవచ్చు. మరి ఆయన వచ్చేదాకా నువ్వు బతుకుంటావని ఏమన్నా నీకు వాగ్దానం ఉందా? లేదు. నీ పోకడ ఎప్పుడవుతుందో తెలీదు. మరి అలాంటప్పుడు ఎలా ఉండాలి మనం? ఎనీ టైం సిద్ధంగా ఉండాలి. 1వ తారీఖు పెన్షన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎవరు వస్తారు? సెక్రటరీ గారు వస్తారు కదా. ఆ సెక్రటరీ ఏ టైంలో వస్తాడో, ఎక్కడుంటాడో, దొరుకుతాడో దొరకడని ఎన్నింటికి వేసి కూర్చుంటారు చెప్పండి. ఆయన ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోయి, ఆవిడ ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోయి, ఆవిడ ఆలస్యమైనా సాయంత్రమైనా ఎదురు చూస్తూ కూర్చుంటారు. ప్రభువు వచ్చి పరలోకాన్ని ఇస్తానంటే మాత్రం ఇంట్లో నుంచి బయటికే. అంటే మనకి ఏమర్థమైందంటారు? ఈ జీవితం గురించి ఏం ఆలోచనలు ఉన్నాయి, ఆ లోకం గురించి ఏం ఆలోచనలు ఉన్నాయి మనకంటారు చెప్పండి. అసలు మనం బాప్తిసం తీసుకున్నది ఎందుకు? సంఘంలోనికి వచ్చింది ఎందుకు? క్రీస్తుని అంగీకరించింది ఎందుకు? క్రీస్తుని నమ్మింది ఎందుకనంటే ఆ వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దాన దేశం ఏదైతే ఉందో, దేవుడు మనకి వాగ్దానం చేసిన ఆ నిత్యలోకం ఏదైతే ఉందో, ఆ నిత్య జీవం ఏదైతే ఉందో, ఆ నెమ్మది ఏదైతే ఉందో, ఆ విశ్రాంతి ఏదైతే ఉందో, దానిని ఎలాగైనా సాధించాలని ఒక పట్టుదలతోనే కదా మనం మందిరంలోనికి, సంఘంలోనికి బాప్తిసం తీసుకుని వచ్చింది. మరి దాన్ని సాధించడం పట్ల మనకున్న శ్రద్ధ ఏంటి, కష్టం ఏంటి, ప్రయాస ఏంటంటారు చెప్పండి. అసలు మన మనసులో పరలోకం అన్న కాన్సెప్ట్ ఉందా ఈ రోజున? నాకు తెలిసి క్రైస్తవులు ఈ పదాన్ని మర్చిపోయారండి. కొన్ని బోధలు కూడా వచ్చేసినాయట. అది అవుట్డేటెడ్ అండి, యేసుక్రీస్తు రాకడ గురించి మర్చిపోండి అండి అనే మాటలు కూడా వచ్చేసినాయట. ఆలోచించండి ఒకసారి. అంటే ఎలాంటి కలవరాన్ని ఈ లోకం సృజిస్తూ ఉందో మీరు ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని వల్ల, వీటన్నింటిని వింటున్నప్పుడు, వీటన్నింటిని చూస్తున్నప్పుడు మనలో ఉన్న భక్తి సన్నగిల్లకుండా మనల్ని మనం కాపాడుకోవటం కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మన దివిటీలు ఎప్పుడు మండుతూ ఉండాలి. మన ఆత్మ ఎప్పుడు మండుతూ ఉండేటట్టుగానే చేయాలి తప్ప ఆత్మను ఆరిపోయేటట్టుగా మనం చేయకూడదు. ఎందుకంటే ఆరిపోతే ఇక నీ జీవితము నిత్యాగ్నిమయమైపోక తప్పదు. అవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? సొలొమోను గారు మాట్లాడుతూ మరణం తర్వాత సంగతుల మీద ఆయనకు అభిప్రాయం లేదు కనుక, అవగాహన లేదు కనుక. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చే వరకు చావు తర్వాత ఏం జరుగుతుంది ఎవరికి తెలియదండి. యేసుక్రీస్తు లోకానికి వచ్చి మొదటిగా చెప్తున్న మాట ఏంటి? ఆయన ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు మీకు తెలియచేయడానికి నేను. అంటే లోకం పుట్టింది మొదలుకొని ఈ విషయాలు తెలియదు. ఏ విషయాలు? భూమిని విడిచిన తర్వాత ఆత్మగా మన అందరం ఏమైపోతున్నామో, ఎక్కడికి వెళ్ళిపోతున్నామో, మరణం తర్వాత ఎక్కడుంటారో ఈ విషయాల గురించిన సరైన అవగాహన లేదు. అందుకే సొలొమోను గారు ఏమంటున్నాడంటే, చచ్చిపోయిన సింహం కంటే బ్రతికున్న కుక్క మేలు. 9వ అధ్యాయం చదువుతాను చూడండి మరలా. బ్రతికి ఉండువారు వీళ్ళకేం తెలుసు? చచ్చిపోతామని తెలుసు. ఎవరు? బతికున్నవాళ్ళు. కుక్క, బతికున్న కుక్క మేలు అన్నాడు కదా. ఇప్పుడు కుక్కే ఉందని అనుకున్నాం. ఆ కుక్కకి ఏం తెలుసట? నేను చనిపోతాననే విషయం దానికి తెలుసట. అయితే చనిపోయిన వారు ఏమీ ఎరగరట.
చనిపోయిన తర్వాత ఏమీ తెలియదా? ఎందుకు తెలియదండి? ధనవంతుడు చనిపోయిన మరుక్షణం ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళంలోనికి వెళ్ళిపోయాడు. పాతాళంలో ఏం తెలుస్తుంది ఆయనకి? బాధ తెలుస్తుంది. ఇంకేం తెలిసింది? బోధ కూడా తెలిసిపోయింది. బాధ తెలిసింది, బోధ తెలిసిపోయింది. ఏం బోధ తెలిసిందని అంటే అక్కడ అబ్రహాం గారు ఉన్నారని, ఆ పక్కనే లాజరు ఉన్నారని, ఈయన యాతన పడుతున్నానని, ఆ లాజరు వస్తే కొంత నెమ్మది కలిగిద్దని. నోతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఇంకేం చేస్తున్నాడు? నాకు ఇంకా 5గురు ఉన్నారు భూమి మీద, వాళ్ళు ఇలాగే బ్రతుకుతున్నారు, వాళ్ళు కనీసం ఇక్కడికి రాకుండా ఉండా నాకు కొంచెం నెమ్మది. కానీ ఈయనేమంటున్నాడు ఇక్కడ? చనిపోయిన వారు ఏమీ ఎరుగరు, వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఇక భూమి మీద ఏ లాభము కలుగదు. ఆలోచించండి ఒకసారి ప్రియమైన దేవుని వాళ్ళారా. భూమి మీద లాభము లాభము లాభమని, లాభం లేకుండా బయటికి వెళ్ళడు, లాభం రాకుండా ఏ ఊరు వెళ్ళడు, లాభం రాకుండా ఎవరితోనూ మాట్లాడు, నాకేంటి అనే ప్రయోజనం గురించి ఆశించకుండా ఏ ప్రయత్నం చేయని మనిషి ఈ భూమి మీద ఉన్న ఈ లాభంతో నీకేంటి ప్రయోజనం చెప్పు? అవును కదండి. యేసుక్రీస్తు ఒక ధనవంతుడితో మాట్లాడుతూ ఉంటాడు కదా. లూకాసు వార్త 12వ అధ్యాయంలో మనం చూడగలిగితే, లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. అప్పుడు అతడు వచనం ఎన్నో వచ్చినాము 16వ వచనం, 12వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఎలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి నా ధాన్యాన్ని అంతటిని అందులో పెట్టేసి నా ఆస్తంతా నేను జాగ్రత్త చేసుకుని, అప్పుడు నా ప్రాణంతో నేను ఒక మాట చెప్తున్నాను. ఏంటా మాట? ప్రాణమా, నువ్వేం చింతపడమాకు, మనకి చావలసినంత ఆస్తి సమకూర్చబడింది. ఎన్ని సంవత్సరాలు? అనేక సంవత్సరాలు. విస్తారమైన ఆస్తి దేని కట్టండి? ప్రాణాన్ని కట్టండి, ప్రాణానికి. మరి ఆత్మకు? అవును కదండి. ప్రాణం భూమి మీద ఎంతకాలం ఉంటుంది? ఒక 70-80 ఏళ్ళే కదండి. 70-80 దాటిన తర్వాత ప్రాణం భూమి మీద నిలిచి ఉండే అవకాశం ఉందా? లేదు. మరి ఈ ప్రాణం ఉండేదేమో 70-80 ఏళ్ళు, ఆస్తి ఎంతకాలానికి ఉంది? అనేక సంవత్సరములకు కావలసినంత ఆస్తి నీకోసం, అంటే ఈ ప్రాణం కోసం. ఈ ప్రాణం ఉండేది 70 ఏళ్ళు అయితే దీనికోసం అనేక సంవత్సరాల ఆస్తి ఎందుకండి? ఆలోచించండి ఒకసారి. అంటే తెలివి లేదా? జ్ఞానం లేదా? ఎవరు చెప్పటం లేదా? ఇలాగే కదండి అందరూ బ్రతుకుతూ ఉన్నారు. నీకు ఎంత అవసరమో, ఏ అవసరం ఉందో, ఏ ఇష్టం ఉందో దాన్ని నెరవేర్చుకొని నా దగ్గరికి వచ్చే నాయన అని తండ్రి ఈ లోకానికి మనల్ని పంపించి ఈ భూమి మీద కొంతకాలం మా దేవుని ఇష్టాన్ని నెరవేర్చి వచ్చేయాలని దేవుడు పంపిస్తే ఇక్కడ ఏం చేస్తున్నాడండి మనిషి చెప్పండి? సంవత్సరాల తరబడి కూర్చొని తిన్న తరగని ఆస్తిని ఏ రోజున వెళ్ళిపోతుందో తెలియని రాలిపోయే ఈ ప్రాణం కోసం కూర్చుతున్నాడంటే బుద్ధి ఉందా? తెలివి ఉందా? జ్ఞానం ఉందా? అర్థమైందా? దేనికోసం కూడబెడుతున్నాడు? ప్రాణం. ఈ ప్రాణం ఎంతకాలం ఉంటుంది? గ్యారంటీ ఏమన్నా దీనికి? లేదు. గ్యారంటీ లేనిది, ఎంతకాలం ఉంటుందో తెలియనిది, అవాస్తవమైనది, శాశ్వతం కానిది అయినా ఈ దేహాన్ని, ఈ ప్రాణాన్ని దీని మీద మనసు పెట్టి ప్రయాస దేని కొరకు పడుతున్నాడు? అనేక సంవత్సరాల కట. అప్పుడు ప్రభు అడుగుతున్నారు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నారు. కష్టపడి కూడబెట్టేసి అది కట్టి, అది పడగొట్టి, ఇది కట్టి, ఇందులోతో జాగ్రత్త చేసేసి ఇంత తీవ్రమైన పనులు పెట్టేసుకున్నావు కదా, ఈ క్షణం నీ ప్రాణం పోతే ఇవన్నీ ఎవరవుతాయి? ఆలోచించండి ఒకసారి. అప్పుడు లోకంలో మీరేమైనా చెప్పగలరా? ఏమని?
తండ్రి అండి బాగా కూడబెట్టాడండి, కొడుకు ఇంకా బాగా దాన్ని జాగ్రత్త చేసాడండి, ఆ కొడుకు ఇంకా దాన్ని డబుల్ చేసి వాళ్ళ కొడుకు ఇవ్వడానికి సిద్ధపరిచాడండి అనే మాటలు ఎక్కడైనా మనం వినగలవా? లేదండి. మరి ఏమన్నావు? ఆయన ఎలా కష్టపడ్డాడో ఆ తర్వాత ఇతను అంతే కష్టం. మరి ఆ మాత్రం దానికి ఆయన ఎందుకండి అంత కష్టపడటం? అవునంటారు కాదంటారు చెప్పండి. అంటే రేపేం సంభవిస్తుందో అనే సంగతి ముందే మనకు తెలిస్తే ఈరోజు నీ కష్టం మనం పడేవాళ్ళమే కాదు. మీరు 2వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము అది చదవటం మొదలుపెట్టి చదువుతూ ఉంటే స్పష్టంగా కనపడతాయి ఈ మాటలన్నీ కూడా. దోతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? రేపొద్దున రేపు అనేది ఉంది, ఆ రేపు నా పిల్లలు సుఖపడతారు, వాళ్ళ పిల్లలు సుఖపడతారు అనుకునే కదా నువ్వు తెగ కష్టపడుతున్నావు. నీకేమో జీవాన్ని ఇచ్చింది దేవుడు, నీకు ఆయుష్నిచ్చింది దేవుడు, శక్తినిచ్చింది దేవుడు, బ్రతుకునిచ్చింది దేవుడు, మళ్ళీ నిన్ను కాపాడుతుంది దేవుడు. ఆయన తన కోసం నిన్ను పంపించి తన పని చేస్తావు అనుకుని ఇవన్నీ దేవుడిస్తే నువ్వు ఎవరి పనిలో ఉన్నావు? ఎవరి పనిలో? నీకు సంబంధం లేని, నీ వలన చేత కానీ నువ్వేమి చేయలేని, ఉపయోగం లేని పనిలో ఉన్నావు. మా నాన్న సంపాదించేసాడండి, ఇక నేను ఎలాగోలా సుఖంగా బతికేస్తే సరిపోద్దని అనుకుంటాడు కొడుకు. మరి వీడికేం ఆలోచన వస్తుంది? మా నాన్న 1,00,000 కోట్లు, నేను ఇప్పుడు దాన్ని ఎన్ని కోట్లు చేయాలి? 2 లక్షలు చేయాలి, లేదా 10 లక్షల కోట్లు చేయాలి. ఎవరి కోసం కూడబెడతారు? పోనీ వాళ్ళకి ఏమైనా వారసులు ఉంటారంటే వారసులు ఉండరు. ఒకవేళ ఉన్నారని అంటే వాడికి ఆరోగ్యం ఉండదు. అంబానీ కొడుకున్నాడు, ఎలా ఉంది అతని పరిస్థితి ఏంటి? ఏసీలో పడుకుంటే కుదరదట, ఏసీలో పడుకోకూడదట. అంత ఆస్తి ఉంచుకుని ఎందుకండి ఇక చెప్పండి? ఆలోచించండి ఒకసారి. ఇదే కదా ఈ లోకంలో మనుషుల మధ్య జరుగుతున్నది. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు అసలు నేను దేనికోసం బ్రతకాలి, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అనే దాని గురించి ఒక క్షణం కూర్చొని ఆలోచించే ప్రయత్నం మనిషి ఏమైనా చేస్తున్నాడా? లేదండి. ఒకటే పరుగు, ఒకటే వెంపర్లాట, పరుగులు. దేనికోసం అని అంటే రేపు 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 సుఖపడాలి, రేపు సుఖపడాలి అనుకుని ఈరోజు ఏడుపు మొహంతో ఏడుస్తూ పరుగులు తీస్తూ ఉన్నాడు. మరి నిన్నటికి ఈరోజు భవిష్యత్తే కదా. నిన్న కష్టపడ్డావు, ఈరోజు గురించి నిన్న దుఃఖపడ్డావు, మరి ఈరోజు ఏమైనా సుఖపడ్డావా? లేదు. అందుకే యాకోబు గారు చెబుతూ 4వ అధ్యాయంలో, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి ఏం చేశాటండి? వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాము రండి అని చెప్పుకునే వారలారా. ఎవరినటండి? రేపైనా, నేడైనా, రేపైనా అమెరికా వెళ్ళిపోదాం, ఆస్ట్రేలియా వెళ్ళిపోదాం, రష్యా వెళ్ళిపోదాం, కెనడా వెళ్ళిపోదాం, కువైట్ వెళ్ళిపోదాం, దుబాయ్ వెళ్ళిపోదాం. అవును కదండి. వెళ్ళి ఏం చేద్దాం? అక్కడ కష్టపడి 1 సంవత్సరం కష్టపడి ఇక్కడ అప్పులు తీర్చేస్తా, అక్కడ 2 సంవత్సరాలు కష్టపడి ఇక్కడ ఇల్లు కట్టేస్తా, అక్కడ 3 సంవత్సరాలు ఉండి ఇక్కడ పొలం కొనేస్తా. అంటే లాభం కోసం అక్కడికి వెళ్ళిపోతాను నేను. లాభాన్ని సంపాదించడానికి నేను ఆ ప్రాంతానికి వెళ్ళిపోతాను. ఎక్కడ ఏ అవసరం కొరకనంటే రేపటి అవసరం కొరకు, భవిష్యత్తు అవసరం కొరకు. అసలు నీకు భవిష్యత్తు ఉందని దేవుడు ఎప్పుడని చెప్పాడా నీతో? ఆలోచించండి ఒకసారి. ఆయన చెప్పాడండి, ఓ టీవీ కొంటే ఆడు ఇస్తాడండి గ్యారంటీ, ఓ ఫ్రిడ్జ్ కొంటే గ్యారంటీ ఇస్తాడు. ఏ వస్తువు కొన్న 100 రూపాయలతో కొన్నదానికి కూడా ఏముంటుంది? గ్యారంటీ. 6 నెలలండి, ఎవరినైతే తీసుకురండి ఇచ్చేస్తానంటాడు. అవును కదండి. పుట్టాం, మనకు ఎవరైనా ఇచ్చారా గ్యారంటీ? ఎంతకాలం బ్రతుకుతామనే దాని మీద ఏమైనా మనకి ఎవరైనా షూరిటీ లాంటిది ఏమైనా ఇచ్చారా? లేదు. మరి ఏ షూరిటీ లేని, గ్యారంటీ లేని ఈ జీవితాన్ని పట్టుకొని దేనికోసం అయ్యా పాకులాడుతున్నావు, పరుగులు తీస్తున్నావు? ఆలోచించండి ఒకసారి. ఎందుకు ఇవన్నీ కూడా? ఎందుకు ఈ ప్రయత్నాలు? ఎందుకు ఈ వ్యర్థ ప్రయాసలు? దేన్ని ఆశించి ఏది సాధిద్దాం అనుకొని ఈ ప్రయత్నాలు? చెప్పండి ప్రియమైన దేవుని వల్ల. అదే చెప్తున్నాడు ఇప్పుడు ప్రభు. ఒకానొక పట్టణమునకు పోయి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాము రండి అని చెప్పుకునే వారులారా, రేపేమి సంభవించునో నీకు తెలియదు.
చాలామంది ఉక్రెయిన్ వెళ్ళారండి ఎంబీబీఎస్ చదవటానికి. మన దేశంలో ఉన్నాడు, మన ప్రాంతాల నుంచి కూడా వెళ్ళారు. చైనా ఒకటి, అలాగే ఉక్రెయిన్ అంటే రష్యా దగ్గర. ఇప్పుడు ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతుందా? ఎంతకాలం నుంచి జరుగుతుంది? కరోనా కాలం నుంచి జరుగుతుంది. మరి ఆ దేశానికి వెళ్ళడానికి వీళ్ళు ఎన్ని అమ్మేసుకున్నారు? ఇక్కడ ఉన్నదంతా ఊడ్చేసి వెళితే అక్కడ నిలవటానికి అవకాశం లేకుండా బయలుదేరి ఇక్కడికి వచ్చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు నీ ప్రయత్నం, ఆ ప్రయాస వల్ల నీకు కలిగిన లాభం ఏంటి? ఆలోచించండి ఒకసారి. దేవుడు ఈ భూమి మీద నీకు ఆయుష్కాలం ఉంది, నీకు జీవితకాలం ఉంది, నువ్వు ఇక్కడ సుఖపడాలి, సంతోషించాలని దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు. ఏదైనా ఊరెళ్ళావు అనుకోండి, ఒక పని నిమిత్తం వెళ్ళినప్పుడు అక్కడ ఏది ఉందో అది తింటాము, ఎక్కడ ఉండాల్సి వస్తే అక్కడ ఉంటాము, త్వరపడి ఆ పని ముగించుకొని వచ్చేస్తాం. అలాగే ఈ భూమి మీద కొంతకాలం ఉండి దేవుడు అప్పగించిన పని చేయడానికి వచ్చిన వారమైన మనం వీటన్నిటినీ ఎందుకు పెట్టుకుంటున్నాం చెప్పండి? ఎందుకనంటే సమాజంలో అపవాది ఇలాంటి భ్రమలను మనుషుల మధ్య సృష్టించేసింది కనుక. నువ్వు కష్టపడకపోతే నీకు ఆకలి తీరదు, నువ్వు ప్రయాసపడకపోతే నీ జీవితం, నీ రోజు గడవదు, నీకు అది లేకపోతే బ్రతకలేవు, ఇది లేకపోతే బ్రతకలేవు, అదేం చేస్తావు, ఇదేం చేస్తావని రకరకాలైన ప్రశ్నల చేత నీ మెదడునంతా కలవరపరిచేసి చేయరాని, చేయకూడని ప్రయాసతో కూడిన పనులన్నిటినీ నీ మీద మోపేశారు. అందుకే ప్రభు అంటున్నాడు కదా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. అంటే మనుషులంతా ఇదే ప్రయాసలో ఉన్నారు. సమస్త జనులారనంటే లోకమంతా కూడా ఇదే ప్రయాసతో ఉన్నారు. పిలిచేమంటున్నాడు ప్రభు, నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతినిస్తాను. అది ఎలాంటి విశ్రాంతి? లోకం ఇచ్చేటటువంటి విశ్రాంతి కాదు అది. లోకం ఇచ్చే విశ్రాంతి ఎలా ఉంటుంది చెప్పండి? ఇచ్చినట్టే ఇస్తారు, ఆ తర్వాత మళ్ళీ దానికంటే డబుల్ శ్రమ పెట్టిస్తారు, అవును కదండి. కానీ ఆయన ఇచ్చే శాంతి, ఆయన ఇచ్చే విశ్రాంతి చాలా గొప్పది. ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి ఒకసారి. ఆయన పిలుపుని అందుకుని క్రైస్తవులుగా సంఘంలోనికి వచ్చిన మనం ఎలా బ్రతుకుతున్నామో ఇప్పుడు మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఏది మేలు అంటున్నాడండి సొలొమోన్ గారు? బ్రతికుంటే మేలు అని అంటున్నాడు. అయితే సర్వసత్యము బయలుపరచబడిన తర్వాత, క్రీస్తు వచ్చిన తర్వాత అపోస్తులులైన వారి యొక్క జీవన విధానం ఎలా ఉందో ఒకసారి చూసి మనం ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. మనం కూడా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మన హృదయంలో స్థిరంగా మనం నిర్ణయించుకోవలసిన, నిరీక్షించవలసిన ఒకే ఒక్క లక్ష్యము, గురి, కారణం ఏంటనంటే బ్రతుకుట క్రీస్తే. క్రీస్తు కొరకు బ్రతకటానికి నేను ఈ లోకంలో జన్మించాను, ఇక నా బ్రతుకంతా క్రీస్తు కొరకే బ్రతుకుతాను. ఆలోచించండి. బ్రతుకుంటే క్రీస్తు కొరకు, చావైతే లాభం. మరి ఆయన ఏమంటున్నాడు? చచ్చిన సింహం కంటే బ్రతికున్న కుక్క మేలు అంటున్నాడు. ఈయనేమంటున్నాడు తెలుసా? చనిపోతే నాకు లాభం అంటున్నాడు. ఎంత తేడా ఉందో తెలిసి ఇద్దరు మాటల్లో. జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తున్న మాట ఏంటంటే, పోతే ఏముందండి, పోతే ఏమి అనుభవించడానికి లేదు, ఏ విధమైన ప్రయోజనం లేదు, బ్రతికుంటే ఆ కుక్క అయినా ఎలాగోలా అనుభవిస్తుంది, బ్రతికున్న అది మేలు అని అంటున్నాడు. కానీ పౌలు గారు అంటున్నారు కదా, సమస్త సంగతులను ఎరిగి దేవుని మర్మములు కూడా సమస్తాన్ని అర్థం చేసుకొని బ్రతుకు పరమార్థాన్ని, సారాన్నంతటిని జీర్ణించుకున్నవాడుగా ఆయన అర్థం చేసుకుని చెబుతున్న మాట ఏంటంటే, భూమి మీద ఒకవేళ బ్రతకవలసిన అవసరత ఉంటే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, ఒకవేళ చావు వస్తే అది నాకు చాలా గొప్ప మేలు అంటున్నాడు. అది నాకు చాలా గొప్ప మేలు అని అంటున్నాడు. ఎందుకంటే చావు తర్వాతే అసలైన జీవితం ఆరంభం కనుక, మరణం తర్వాతే అసలు జీవితం, నా జీవితం ఉంది కనుక. ఆలోచించండి ఒకసారి మన దేవుని వాళ్ళు. ఏమంటే ఎవరైనా ఎందుకు చావు అంటే ఇష్టపడరు చెప్పండి? చనిపోతే భూమి మీద మనకేం కనపడుతుంది? బతికున్నప్పుడు అండి భార్య భర్తను అస్సలు విడిచిపెట్టరండి,
ఎక్కడికి వెళ్ళినా చిలక గోరింకల్లాగా ఇద్దరు కలిసే తిరుగుతూ ఉండేవాళ్ళు. ఒక్కరిగా ఎప్పుడు కనపడలేదండి. అలాంటిది ఆయన వెళ్ళిపోయాడండి ఆమె విడిచిపెట్టి. ఇప్పుడు ఆవిడ లేకుండా ఆయన ఎలా ఉంటున్నాడో ఇదే కదండి చింత, ఇదే కదా చింత. అంటే భూమి మీద మనకున్న సంతోషాలను, మనకున్న ఆనందాలను కోల్పోయి ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఈ ఆనందాలన్నిటినీ కోల్పోయాడనే భ్రమలో, ఆలోచనలో ఉండి చావంటే దుఃఖపడతా ఉన్నాడు మనిషి. నిజానికి చావంటే ఏంటంటే ఈ కష్టము, ఈ బాధ, ఈ భయము, ఈ పరిస్థితులన్నిటినీ ఒక్క క్షణం విడిచిపెట్టి ఆహ్లాదకరమైన ఉన్నతమైన విశ్రాంతిలోనికి అడుగు పెట్టడం. అదే తర్వాత మాటలో చెప్తున్నటువంటి పౌలు గారు, అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పని. అంటే భూమి మీద ఏంటి, ఇంకా ఊళ్ళోనే ఉన్నారు, అవ్వలేదా పని అంటే ఇంకా పని అవ్వలేదండి, అయ్యాక వెళ్తానని అంటారు కదా. అలాగే ఇంకా బ్రతికున్నావు నువ్వు అని అంటే నువ్వు చేయవలసిన పని ఇంకా ఉంది కనుక నువ్వు బ్రతికున్నావు. నాకున్న పనికి ఫల సాధకమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచట్లేదు. ఈ రెంటి మధ్య నేను ఇరుకున పడి ఉన్నాను. నేను ఒకవేళ వెడలిపోయి, అంటే నేను చనిపోతే క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశ ఉన్నది. అంటే చావు తర్వాత ఏముంది? నేను ఉంటాను, నేను జీవించే ఉంటాను, నేను సజీవునిగా ఉంటాను. ఎక్కడుంటాను, ఎలా ఉంటానని అంటే క్రీస్తుతో కూడా నేను ఉంటాను. క్రీస్తు ఎక్కడున్నారు? తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మహిమలో ఉన్నాడు, మహిమలో ఉన్నాడు. ఆయన రూపం ఎలా ఉంది చూశాడు కదా పౌలు గారు, అవును కదండి. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు, ప్రభా నీవెవడు అని అంటే నీవు హింసించుచున్న యేసును అని అన్నాడు. ఆలోచించండి ఒకసారి, ఎలా ఉంది ఆయన రూపం అని అంటే భూమి మీద బ్రతికున్నప్పుడు బలహీనంగా ఉంది, భూమి మీద బ్రతికున్నప్పుడు ఘనహీనంగా ఉంది, భూమి మీద బ్రతికున్నప్పుడు మట్టి దేహంగా ఉంది. ఇప్పుడు మందు కూడా అంతే కదండి. మందు కూడా ఎలాంటి రూపం? గట్టిగా గుద్దుగుద్దితే ఊపిరి ఆగిపోయే రూపం మంది, అంతే కదండి. ఇంకేముంది? మట్టిలో పెట్టేస్తే 2 రోజుల్లో మట్టిలో కలిసిపోయే ఆకారం. దీనికి బలం ఉందా? లేదు. బలహీనమైనది. ఘనత ఉందా అంటే ఘనత లేదు, ఘనహీనమైనది. కానీ యేసుక్రీస్తు సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచిన తర్వాత ఆయన రూపం ఎలా ఉంది అని అంటే బలము కలిగిన వాడుగా ఉన్నాడు. ఎంత బలం కలిగిన వాడుగా ఉన్నాడంటే సమాధిలో నుండి లేవటం, భూమి మీద నుండి ఆరోహణమై తండ్రి యొద్దకు చేరటం, అక్కడి నుంచి మరలా భూమి మీదకి రావటం, తలుపులు మూసున్న గదిలోనికి ప్రవేశించటం. ఆలోచించండి ఒకసారి, ఇవన్నీ చేయగలుగుతూ ఉన్నాడు. ఎవరు? అప్పటి వరకు వారితో కలిసి శరీరధారిగా ఉండి సహజీవనం చేసిన ఆయన మరణించిన తర్వాత మరలా వచ్చేసరికి ఎంత పెనుమార్పు ఆయనలో వచ్చేసిందో స్పష్టంగా చూశారు. అయితే నాకు కూడా అది కావాలి, ఈ జీవితం నాకు వద్దు. మట్టి దేహం, అంతే కదండి. ఈ దేహం గురించి ప్రభు ఫిలిప్పీ పత్రికలోనే మనం చదువుతూ ఉంటే మట్టి దేహం ధరించి 2వ అధ్యాయంలో చెప్తాడు కదండి. ఎలాంటిదని చెప్తా ఉన్నాడు? ఇది దాసుని స్వరూపమును ధరించి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను రిక్తునిగా చేసుకొని, అంతే కదండి. ఏంటి రూపం చెప్పండి? మట్టి దేహం. ఇది పొద్దున్నే గడిగిన మధ్యాహ్నం అయ్యేసరికి చెమట పట్టేసి ఏమొస్తుంది? ఇలా అంటే మట్టి వచ్చేస్తూ ఉంటుంది, అవును కదండి. వాసన వచ్చేస్తూ ఉంటుంది, చెమట వాసన, అవును కదా. ఇదండి, దీనికి ఏం ఘనత ఉంది, దీనికి ఏమి మరి శక్తి ఉందంటారు చెప్పండి? ఇందులోనే ఉండిపోదామని అనుకుంటున్నావా? అసలు వాస్తవమైన జీవం ఎలాంటిదో నీకు అర్థమైతే దీన్ని ప్రేమించు. పౌలు గారు అదే చెప్తా ఉన్నాడు. నాకున్న పనికి ఫల సాధకమైన ఎడల నేనేం కోరుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ నేను వెళ్ళిపోతే క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశ ఉంది. తర్వాత ఏమంటున్నాడు? నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. ఏది? చనిపోతే నాకు మేలు. ఏంటనంటే నేను ఎక్కడికి వెళ్తానో తెలుసా? క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతాను. ఈ బాధలు లేని లోకం, ఈ కష్టాలు లేని లోకం, నిరంతరము విశ్రాంతి పొందే లోకం,
శాశ్వత కాలము, యుగ యుగములు సంతోషంతో ఆనందంతో గడిపే ఆ క్షణాలు. ఏది భూమి మీద ఆ క్షణాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి లెక్కేసి చెప్పండి. మీరు బాగా సంతోషపడిన దినాలు ఏమన్నా ఉంటే చెప్పండి. స్కూల్ అండి అని స్కూల్ గుర్తొస్తుంది తప్ప పెళ్ళి గుర్తుకు రాదు, పెళ్లి రోజు అంతకంటే గుర్తుకు రాదు, పిల్లలు పుట్టినరోజు గుర్తురాదు, ఇంకేది గుర్తురాదు. అవును కదండి. ఏది గుర్తు వస్తుంది? మనం పసిపిల్లలుగా తల్లిదండ్రుల ఒడిలో ఉన్నప్పుడు ఆ రోజులు కూడా బడికెళ్ళమంటే ఏడుపు వచ్చేసేది. అవును కదండి. మరి పరలోకంలోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? యుగ యుగములు యుగ యుగములు నెమ్మది, ఆనందము, సంతోషము, విశ్రాంతి. ఆ విశ్రాంతి నీకు కావాలంటే ఈ చిన్న జీవితాన్ని దేవుని కొరకు నువ్వు అంకితం చేయాలి. ఏముందండి ఈ లోకంలో చెప్పండి? ఈ లోకంలో ఏముందనండి మనం ప్రయాసపడాలి చెప్పండి ప్రియమైన దేవుని వల్లారా? ఆల్రెడీ సగం వయసు అయిపోయింది, దినాలు గడిచిపోయాయి. ఈ కొద్ది దినాలైనా దేవుని కోసం స్థిరంగా మనం నిలబడితే మనం పొందపోయే ఆ మహిమ ఎదుట ఈ భూమి మీద ఉన్న ఈ ఆశలు, ఈ కోరికలు ఎందుకు పనికిరావు. ఇవేం ఆనందాలు అంటారు చెప్పండి? భూమి మీద ఆనందాలు అంటే ఏంటి? తాజ్మహల్ చూడటం. అదొక సమాధి. అవును కదండి. తాజ్మహల్ ఎవరిదో సమాధి. ఆ సమాధి చూడటానికి ఇక్కడి నుంచి కష్టపడి రైలు ఎక్కి, విమానం ఎక్కి, బస్సు ఎక్కి, డబ్బులు ఖర్చు పెట్టి, అవును కదండి, అక్కడి నుంచి ఊపిరి కూడా ఆడతాడు. ఢిల్లీ కుతుబ్ మీనార్ ఎవరెవరో కట్టి చచ్చిపోయిన, రాళ్ల పాలైపోయిన రాజులు కట్టిన వాటిని చూసి ఆనందపడటానికి లోకం పరుగులు తీస్తుంది. కానీ వాస్తవమైన జీవం మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు కదా. ఆ లోకం కోసం నువ్వు మనసు పెట్టుకుంటే, ఆ లోకాన్ని ఎలాగైనా చేరాలన్న ఆశ నువ్వు కలిగి ఉంటే, దాని కొరకు నువ్వు సిద్ధపడితే భూమి మీద దానికంటే మేలు ఇంకేది లేదు. నాకు ప్రియమైన దేవుని వాళ్ళారా, బ్రతుకు కాలమంతా వ్యర్థపరుచుకోకుండా బ్రతికుండగానే మనం చేరవలసిన ఆ లోకం కోసం ఒక మంచి ఆసక్తిని, ఆశను కలిగి ఆ పరలోకం చేరటం కొరకు ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పిల్లలు విన్న ప్రతి మాట కూడా హృదయం ముందు జ్ఞాపకం అందించుకొని మీ కొరకునైనా సిద్ధపడి పరలోకాన్ని సాధించడం కొరకు అదే లక్ష్యంగా పెట్టుకొని, గురిగా పెట్టుకొని మీరు అప్పగించిన పనులన్నీ నెరవేర్చి నిత్యలోకాన్ని చేరే అవకాశాన్ని, భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించిన కోరుతూ, విన్న వాక్యం నిష్ప్రయోజనం కాకుండా మీ పిల్లల హృదయాల్లో ఫలించడం సహాయం చేయమని అడుగుతూ, మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఇక్కడ కూడిన పరిశుద్ధులందరికీ, వారి కుటుంబాలకు సదా దేవుడు సహాయం చేసి నడిపించిన గాక. ఆమేన్.